అయితే ఇప్పుడు ఒక పక్క వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా ఓటింగ్ జరిగింది అని అనేసి అంటున్నారు. అక్కడ అమిత్ షా ఉన్నారని మనం కూడా మాట్లాడుకున్నాం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గురించి. సో, ఉన్నారు అక్కడ అంత ఎలా జరుగుతోంది ఓటింగ్ ఇవంతా కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు అననేది కూడా చూసాం. అయితే ఏంటి ఇంత 92% ఆఫ్ ఓటింగ్ జరిగింది అని అంటే గనక ఎస్ఐఆర్ పెట్టిన తర్వాత ఎన్నో ఓట్లు పోతాయి, రావు మాకు మేము గెలవలేము అని చెప్పి మమతా బెనర్జీ కామెంట్ చేయడం ఇవన్నీ చూసాం. సో, ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు మళ్ళీ బీజేపీ హవా ఉండబోతోంది వెస్ట్ బెంగాల్‌లో అని అంటున్నారు. ఏ విధంగా చూడాలి? అంటే డెఫినెట్‌గా బీజేపీకి ఒక స్ట్రాంగ్ హవా అనేది ఉండే ఛాన్స్ అయితే ఉందండి ఈసారి. మల్టిపుల్ థింగ్స్. ఒకటేంటంటే పార్లమెంట్‌లో వాళ్ళ కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్‌కి నారీ శక్తి వందన అధినియం అని చెప్పి ఆ పేరు పెట్టారు. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్ అయినా కూడా విమెన్స్ బిల్ అన్నట్టు చెప్పారు. సో దానివల్ల ఎసెన్షియల్లీ వెస్ట్ బెంగాల్‌లో ఒక స్ట్రాంగ్ విమెన్స్ ఓటర్ ఐడెంటిటీ కూడా ఉంటుంది అక్కడ. సో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే బీజేపీ అక్కడ చేసినటువంటి క్యాంపెయినింగ్ ఏంటి? మేము విమెన్స్ రైట్స్ కోసం పుష్ చేసాము. అపోజిషన్ మొత్తం అపోజ్ చేసింది. టీఎంసీ వాళ్ళు ఓటు కూడా చేయలేదు. ఎస్ అని చెప్పలే, నో అని చెప్పలే, అంటే అగేన్స్ట్ గా ఉంది ఆమె. సో దీనివల్ల విమెన్స్ ఓట్స్ కొంచెం వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ గట్టిగానే పట్టుకున్నారు, తెలిసిందే అన్ఎంప్లాయ్మెంట్ అనేది గట్టిగా ఉందని.